అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీఆర్. బుడమేరు వరదల వలన విజయవాడ నగరం అతలాకుతలమైంది. ఇది మనందరికీ తెలిసిందే. వరద బాధితులందరికీ మేము సహాయం చేశాం అని మన ప్రభుత్వం చెప్తూనే ఉంది. అయితే మన ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం అసలు ఇది అతి పెద్ద భారీ స్కామ్ అని చెప్పేసి ఇప్పుడు బయటకు వచ్చింది. ఎందుకని ఈ మాట అంటున్నాము అంటే, వాటర్ ప్యాకెట్లకు 22 కోట్లు వాటర్ బాటిల్స్కి ఇచ్చామని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం చెబుతుండడంతో, అలాగే అన్నా క్యాంటీన్ నుంచి భోజనం తీసుకెళ్తే ఒక ప్లేటు భోజనం 95 రూపాయలకు తీసుకెళ్లారని, అలాగే పులిహార ప్యాకెట్లు ఇవ్వడం కోసం ఒక ప్లేటు పులిహార 360 రూపాయలకు 365 నుంచి 265 రూపాయల వరకు ప్లేట్లు అమ్మారు. అంటే ఇది నిజంగా నమ్మదగిన విషయమా? ఓన్లీ ఫుడ్ కోసమే 365 కోట్లు తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టింది వరద బాధితుల కోసం అంటే ఇది నమ్మదగ్గ విషయమేనా? అలాగే అగ్గిపెట్టెల కోసం 22 కోట్లు, అగ్గిపెట్టెలు కొవ్వొత్తుల కోసం 22 కోట్లు ఖర్చు పెట్టినారని చెప్తుంటే ఇది నిజంగా వరద బాధితుల కోసం చేసే పనినా? ఒక విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు దానిని మనకు అనుకూలంగా మార్చుకొని దాని ద్వారా మనం డబ్బులు సంపాదించుకోవడానికి ఇదొక సమయంలాగా వాడుకున్నారా అంటే అది అవుననే సమాధానం వస్తూ ఉంది. ఎందుకంటే కొన్ని వందల మంది పెద్దవారందరూ కొన్ని లక్షల రూపాయలు విరాళాలు ఇచ్చారు. అలాగే కొంత స్వచ్ఛంద సంస్థలు ఆంధ్రప్రదేశ్తో పాటు మన పొరుగునున్నటువంటి కర్ణాటక, తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల నుంచి కూడా వచ్చి స్వచ్ఛంద సంస్థలు ఎంతోమంది వరద బాధితులను ఆదుకున్నారు. మరి ఇంతమంది ఆదుకొని ఈ విధంగా విజయవాడ నగరానికి సహాయం చేస్తే మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మరి కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టింది, ఎవరికి ఇచ్చింది? ఒక వాటర్ బాటిళ్ల కోసం 22 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం, కొవ్వొత్తులకు అగ్గిపెట్టెలకు 26 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెబుతున్న ఈ ప్రభుత్వం నిజంగా ఇది అతి పెద్ద స్కామ్ అనే చెప్పేసి ప్రతిపక్ష పార్టీ వారు ఆరోపిస్తున్నారు. మరి పార్టీ మాత్రం మేము అందరికీ సహాయం చేశామని చెప్తా ఉన్నారు. మరి మీరు అందరికీ సహాయం చేస్తుంటే ఇప్పటికి కూడా విజయవాడ కలెక్టరేట్ చుట్టూ వరద బాధితులు తిరుగుతూనే ఉన్నారు. కలెక్టరేట్ని లోపలికి జనాలను కూడా పోనివ్వకుండా పోలీసులను అడ్డం పెట్టి రోడ్ల మీద నిలబెడుతున్న సంగతి మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. మరి మీరు కరెక్ట్గా గనక వరద వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేసి వరద బాధితులందరికీ సహాయం చేస్తుంటే మరి ఇప్పటి వరకు మరి కొన్ని వందలాది మంది ప్రజలు విజయవాడ కలెక్టరేట్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? మరి మీరు చెప్పిన ఈ లెక్కల ప్రకారం నిజంగానే ఈ డబ్బులన్నీ వరద బాధితులకు అందాయంటే ఇది ఖచ్చితంగా స్కామ్ అని చెప్పాలి, అందలేదని చెప్పాలి. ఎందుకంటే లోకల్లో ఉన్న నాయకులందరూ మనవారు వచ్చిన అది ఏదైనా కావచ్చు, మనవారు మన మనుషులకే ఇచ్చుకున్నారు, కానీ ప్రజలకు సహాయం చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమైందని చెప్పేసి మేధావులు అంటూ ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం మేము అందరికీ సహాయం చేశాం, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి 25,000 ఇచ్చాం, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి 10,000 ఇచ్చాం వరద సహాయం కింద. అలాగే ఏలూరు రైతులు నష్టపోయిన దానికి మాత్రం దానికి వరద సహాయం చేశాం, పంట నష్టాలు విపరీతంగా జరిగాయి కాబట్టి దానికి కూడా మేము సహాయం చేశాం. ప్రతిపక్షం కావాలనేది అంతా రచ్చ చేస్తుందని చెప్పేసి మరి అధికార పక్షం ఏమీ సహాయం చేయలేదని చెప్పేసి ప్రతిపక్షం వారు చెప్తా ఉన్నారు. మరి ఇందులో ఏది నమ్మాలి ప్రజలు? నిజంగా అధికార పార్టీ చెప్పినట్టుగా వీరందరికీ అందినాయా? ఆటో నడుపుతూ జీవనం సాగించే ఆటో డ్రైవర్లు కూడా ఇప్పుడు ధర్నా చేస్తూ ఉన్నారు. మేము ఆటో ఇన్సూరెన్స్ ఉండి కూడా ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గరికి తీసుకెళ్తే వన్ టైం సెటిల్మెంట్ చేసుకోండి, 50,000 ఇస్తాం, 30,000 ఇస్తాం, 40,000 ఇస్తామంటూ మా ఆటోను వన్ టైం సెటిల్మెంట్ చేసుకుంటామంటున్నారు. దీని మీద తక్షణమే ప్రభుత్వం స్పందించాలి అని చెప్పేసి ఆటో యూనియన్లు అందరూ ధర్నాలు చేస్తూ ఉంటే ప్రభుత్వం మాత్రం వారిని పట్టించుకోవడం లేదు. రెక్కాడితే కానీ డొక్కాడని పేద ప్రజలు ఎంతోమంది విజయవాడ నగరంలో ఉంటే వీరిని ఎవరిని పట్టించుకోకుండా 100 కోట్ల రూపాయలు మేము సహాయం చేశాం వరద బాధితులకు అని చెప్పి లెక్కలు చూపిస్తున్నారు. కానీ నిజంగా గ్రౌండ్కి వెళ్తే గ్రౌండ్లో వారికి వరద బాధితులకు మాత్రం ఖచ్చితంగా ఇది అందలేదని చెప్తా ఉన్నారు. చూద్దాం మరి ఎప్పటికైనా ప్రభుత్వం కన్నులు తెరిచి గ్రౌండ్ రిపోర్ట్ చూసుకొని గ్రౌండ్లో ఎవరికైతే వరద సహాయం అందలేదో వారందరికీ అందేటట్టు ఈ ప్రభుత్వం చూస్తుందా లేదని రాబోయే రోజుల్లో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.